కాసేపు నిజాలు మాట్లాడుకుంటే, ఈ సినిమా బావుంటుందని జెప్పి అందరూ నాకు సజెస్ట్ చేయడమే గానీ, ఒకవేళ తెలుగులో వస్తే ఎలా ఉంటాది అని ఆలోచించినప్పుడు, నాకొకరే గుర్తొచ్చారు మామ. నేను స్పెషల్ మెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మూవీలో ఉండే ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌తోనే మన తెలుగు ఇప్పుడంటే ఒక మంచి మాట అంటూ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తున్నారు గానీ, ఒకప్పుడు డూప్స్ లేకుండా స్టంట్స్ చేసిన హిస్టరీ ఉందాయనకి. Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడేంట్రా రీమేక్‌లవి వద్దు అంటాడు, మళ్ళీ రీమేక్ చేస్తే అని చెప్పి థంబ్‌నెయిల్‌లోని, టైటిల్‌లోని మెన్షన్ చేశాడు అని అనుకుంటున్నారు కదా! రీమేక్ అని కాదు గానీ, ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ ఆర్ ఎల్స్ ఈ మూవీస్‌ని అడాప్ట్ చేసుకొని, మన తెలుగులో గానీ మూవీస్ తీస్తే, ఏ యాక్టర్ ఆ మూవీస్‌కి సూట్ అవుతారు అని చెప్పడమే నా ఉద్దేశం. మిమ్మల్ని జస్ట్ హుక్ చేయడానికి ఏంటంటే థంబ్‌నెయిల్ అండ్ టైటిల్‌లోని రీమేక్ అని చెప్పి మెన్షన్ చేశానంతే. ఇంక లేట్ చెయ్యకుండా లిస్ట్‌లోకి వచ్చేస్తే నంబర్ 5 'వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్'. కాసేపు నిజాలు మాట్లాడుకుంటే, ఈ సినిమా బావుంటుందని జెప్పి అందరూ నాకు సజెస్ట్ చేయడమే గానీ, నేనింకా ఈ సినిమా చూడలేదు మావా. కాకపోతే ఈ కాన్సెప్ట్ మీద లిస్ట్ రెడీ చేస్తున్నప్పుడు, మన ఛానల్ సీఈఓ అదే అన్నయ్య ఏంటంటే ఫోను చేసి, "అరే! 'వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్' కూడా లిస్ట్‌లో యాడ్ చెయ్యరా" అని జెప్పారు. ఆల్సో ఏంటంటే, ఈ మూవీ పర్టిక్యులర్‌గా విజయ్ దేవరకొండ గారు చేస్తే బాగుంటాదని కూడా చెప్పారు. అదేమన్నయ్య విజయ్ దేవరకొండ గారే ఎందుకు అంటే, మూవీలోని లియోనార్డో డికాప్రియో గారి క్యారెక్టర్ కానీ, ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం గానీ చూస్తూ ఉంటే, మన తెలుగులో ఈ రోలు విజయ్ దేవరకొండ గారికి బాగా సూట్ అవ్వుద్ది అన్న ఫీల్ వచ్చిందని చెప్పారు. ఆల్సో మూవీలో హ్యూమర్‌తో పాటు ప్రాఫిట్స్ అండ్ లాస్ వచ్చినప్పుడు ఆ సీరియస్‌నెస్‌ని కూడా బాగా చూపిస్తారట. డెఫినెట్‌లీ తెలుగు యాక్టర్స్‌లోని ఈ మూవీ విజయ్ దేవరకొండ గారికే పర్ఫెక్ట్ సెట్ అని కూడా చెప్పారు. ఎప్పటినుంచో ఈ మూవీ చూద్దాం అని అనుకుంటున్నాను గానీ చూడడం కుదరలేదు. సరే అన్నయ్య కూడా మళ్ళీ మస్ట్ వాచ్ అని చెప్పి రికమెండ్ చేశారు. చూసేద్దాం. మర్చిపోయాను మామ, ముందే చెప్పాలి, మళ్ళీ మీరేదో అనుకుంటారు. ఆల్రెడీ మూవీలో నటించిన యాక్టర్స్ కంటే మన వాళ్ళు బాగా చేస్తారు అనేది నా పాయింట్ కాదు. ఒకవేళ ఈ మూవీస్‌ని అడాప్ట్ చేసుకొని మన తెలుగులో తీస్తే ఏ యాక్టర్ సూట్ అవుతారు అని చెప్పడమే నా పాయింట్. మీరు తొందరపడి వేరేలా తీసుకోవద్దే. నంబర్ 4 పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్. ఐ నో జానీ డీప్ గారు తప్ప కెప్టెన్ జాక్ స్పారో రోల్‌కి ఇంకెవ్వరు సూట్ అవ్వరు. ఎందుకంటే నేను కూడా ఆ క్యారెక్టర్‌కి డై హార్డ్ ఫ్యాన్‌ని కాబట్టి. బట్ ఒకవేళ తెలుగులో వస్తే ఎలా ఉంటాది అని ఆలోచించినప్పుడు నాకొకరే గుర్తొచ్చారు మామ. ఆయనే మాస్ మహారాజా రవితేజ. ఆ కామెడీ టైమింగు, ఆ ఎటకారం, ఆ క్యారెక్టర్ చూపిచ్చే వేరియేషన్స్‌కి పక్కా న్యాయం చెయ్యగల కెపాసిటీ ఉన్న వ్యక్తి రవితేజ గారు మాత్రమే. ఆయనకున్న ఎనర్జీ అలా ఇలా ఉండదు కదా! నాకైతే తెలుగు నుంచి రవితేజ గారు తప్ప జాక్ స్పారో రోల్‌కి ఇంకెవ్వరు సూట్ అవ్వరు అని అనిపిచ్చింది. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండే. నంబర్ 3 ఫ్రీ గాయ్. మామూలుగానే నాకు రెయిన్ రెనాల్డ్స్ గారి టైమింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా తన టైమింగ్ కోసం చాలా మందికి 'డెడ్‌పూల్' మూవీస్ ద్వారా తెలుసు. కానీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. అందులో 'ఫ్రీ గాయ్' ఒకటి. మీరు ఇంకా ఆ మూవీ చూడలేదంటే హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూసేయండి. మరి ఈ మూవీలోని రెనాల్డ్స్ గారి టైమింగ్‌ని మ్యాచ్ చేయగల తెలుగు యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే, ఎందుకు లేరు? ఉన్నారు. తనే ద గ్రేట్ నవీన్ పొలిశెట్టి గారు. బల్లగుద్ది చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్ అండ్ క్యారెక్టర్‌ని అడాప్ట్ చేసుకొని తెలుగులో కానీ మూవీ తీస్తే నవీన్ పొలిశెట్టి కంటే బెస్ట్ చాయిస్ ఇంకెవ్వరు ఉండరు. మోస్ట్‌లీ ఆ క్యారెక్టర్ ఏంటంటే కాస్త అమాయకంగా ఉంటాడు. అండ్ ఆల్సో క్రేజీగా కూడా ఉంటారనుకోండి. సో, 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి', 'మిస్టర్ పొలిశెట్టి' మూవీస్ చూస్తే డెఫినెట్‌లీ నవీన్ పొలిశెట్టి గారే పర్ఫెక్ట్ చాయిస్ అని అనిపిస్తుంది. మధ్యలో అంతరాయానికి క్షమించాలి. మార్వెల్ క్యారెక్టర్స్‌లో మన తెలుగు యాక్టర్స్‌కి ఏ క్యారెక్టర్ సూట్ అవ్వుద్ది అన్న దాని మీద ఇంకో వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. జస్ట్ ఏంటంటే ఒక 5,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఆ టార్గెట్ కంప్లీట్ చేసేస్తే ఆ వీడియోని కూడా అప్‌లోడ్ చేసేస్తా. ఈ లైకుల టార్గెట్‌లేంటి మామ విసిగిచ్చేస్తున్నావు అని అనుకోవద్దు. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా కొత్త వీడియోసు, ఎక్స్‌పెరిమెంట్‌లు చెయ్యాలనిపిస్తుంది మాకు కూడా. ఆల్సో కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసేయండే. ఫోర్స్ ఏం చెయ్యట్లేదు. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. కాంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. లేదు ఇంకేదైనా ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ వీడియో కింద కామెంట్స్‌లోని కామెంట్ చేయండి. వి విల్ ట్రై టు ఇంప్రూవ్ దెమ్. నంబర్ 2 పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. దీనికి నేను స్పెషల్ మెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మూవీలో ఉండే ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌తోనే మన తెలుగులోని ఒక క్లాసిక్ మూవీ వచ్చింది. ఆ 2 మూవీస్‌ని చూసిన వాళ్ళెవరైనా ఉంటే
తెలుగులో బెస్ట్ చాయిస్ అతనే అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. అతనే ద వన్ అండ్ ఓన్లీ న్యాచురల్ స్టార్ 'నాని' గారు. హీ కెన్ క్యారీ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ విత్ హిస్ పెర్ఫార్మెన్స్. చాలా నేచురల్‌గా ఉంటుంది. 'జెర్సీలో' ట్రైన్ సీన్ అండ్ 'పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్‌లో' ఆ క్లైమాక్స్ చూస్తే చాలు, నానిని మించిన యాక్టర్ ఇంకెవ్వరూ లేరు ఆ రోల్‌కి న్యాయం చెయ్యడానికి అని చెప్తారు. బట్ హానెస్ట్‌లీ స్పీకింగ్, 'విల్ స్మిత్' గారు మాత్రం చించేశారు మామ ఆ మూవీలోని. పీక్స్ అంతే. ఆయన ఫిల్మోగ్రఫీలో నేను చూసిన మూవీస్‌లోని ద బెస్ట్ అయితే ఇదే. ఫైనల్లీ ద నంబర్ 1, 'మిషన్ ఇంపాసిబుల్'. ఇప్పుడంటే ఒక మంచి మాట అంటూ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తున్నారు గానీ, ఒకప్పుడు డూప్స్ లేకుండా స్టంట్స్ చేసిన హిస్టరీ ఉందాయనకి. ఇంకెవరు? మన 'మహేష్ బాబు' గారే. ఏ మాటకి ఆ మాట. 'టామ్ క్రూజ్' గారికి, మన 'మహేష్ బాబు' గారికి అసలు ఏజే అవ్వదనుకుంటా. ఇద్దరూ కూడా ఏజ్‌కి సంబంధం లేకుండా అంత యంగ్‌గా కనిపిస్తూ ఉంటారు. ఆల్సో ఫాన్స్ మాత్రమే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా 'మహేష్ బాబు' గారికి ఒక స్పై యాక్షన్ మూవీ పడితే అద్దిరిపోద్ది అని చెప్తూ ఉంటారు. నాకు తెలిసి 'బాబులో' ఉండే యాక్షన్ హీరో కటౌట్‌ని మన 'సుకుమార్' గారు తప్ప ఇంకెవ్వరు సరిగ్గా వాడుకోలేదు. ఐ థింక్ మళ్ళీ 'సుకుమార్' గారే రావాలి. సరే, ఒక సజెషన్ ఏంటంటే 'మిషన్ ఇంపాసిబుల్' సీరీస్‌ని అడాప్ట్ ఆర్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఒక మంచి స్పై యాక్షన్ మూవీ రెడీ చేయండయ్యా. తనివి తీరా ఆయనని స్క్రీన్ మీద ఆ యాక్షన్ మూవీలో చూసి ఆనందపడతాము. ఇట్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోండి. కుదరాలే కానీ నేనే ఒక సాలిడ్ స్టోరీ రాసి తీసుకెళ్ళిపోయేవాడిని. చూద్దాం మన ఫ్యూచర్ ఎలా ఉంటదో ఏంటో. సో ఫైనల్లీ అదిదా లిస్టు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా మూవీసే ఉన్నాయి మన తెలుగు యాక్టర్స్ చేస్తే బావుంటాది అని చెప్పడానికి. కాకపోతే ఇదే ఫస్ట్ టైమ్ కదా ఈ కాన్సెప్ట్ మీద వీడియో చేయడం. మీకు నచ్చుద్దో లేదో తెలుసుకోవాలని చెప్పి కొంచెం షార్ట్ అండ్ స్వీట్‌గా రెడీ చేశామన్నమాట. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే ఒక 3,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, కొంచెం కంప్లీట్ చేసేయండి. ఈ టార్గెట్ ఎందుకో కాదు, మీకెంత వరకు ఇంట్రెస్ట్ ఉందో ఏంటో అని తెలుసుకోవడానికి మాత్రమే. ఓకే? మళ్ళీ కలుద్దాం మామ. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.